కాకినాడ జిల్లా యు కొత్తపల్లిలో కోడి పందాల బరుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యు కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎదురుగా నిర్వహించిన కోడి పందాల బరుల్లో పరిస్థితి రణరంగంగా మారింది. మద్యం మత్తులో పందెం రాయిళ్లు పరస్పరం దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ నిబంధనలు బేఖతారు చేస్తూ కోళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహించారు. పందెం రాయిళ్లు పీకాల దాకా తాగి పరస్పరం దాడికి పాల్పడ్డారు. బహిరంగంగానే పరస్పరం దాడులు చేసుకున్న పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లిలో కోడి పందాల బరుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యు కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎదురుగా నిర్వహించిన కోడి పందాల బరుల్లో పరిస్థితి రణరంగంగా మారింది. మద్యం మత్తులో పందెం రాయిళ్లు పరస్పరం దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ నిబంధనలు బేఖతారు చేస్తూ కోళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహించారు. పందెం రాయిళ్లు పీకల దాకా తాగి పరస్పరం దాడికి పాల్పడ్డారు. బహిరంగంగానే పరస్పరం దాడులు చేసుకున్న పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అదుపులో ఉన్నప్పటికీ కూడా ప్రతి కోడి పందాల బరి దగ్గర ఎలా మద్యం ఏరిలే పారుతుండటంతో పన్ను రైలు అయితే అక్కడక్కడ స్థానికంగా చిన్న చిన్న గొడవలు చెలరేగుతున్నాయి. దానిలో భాగంగా పిఠాపురం మండలం సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యు కొత్తపల్లి మండలంలో అయితే ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగా వేసిన కోడి పందాల బరువులో అయితే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. కోడి పందాల్లో చెలరేగిన చిన్న తేలికపాటి గొడవ కాస్త అది కొద్దిగా ఘర్షణకి కూడా దారితీసినట్టు మనకు తెలుస్తుంది. పోలీసులు కూడా కనీసం అటువైపు కన్నెత్తి చూస్తలేదు. సామాన్యుడిపై అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే తవాల రూల్స్ మాట్లాడే ఈ పోలీసులు హైకోర్టు ఆదేశాలు కనీసం తూసా తప్పకుండా పాటించకపోయినప్పటికీ కూడా కనీసం కంట్రోల్ కూడా చేయలేకపోతున్నారని చెప్పి అయితే పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బరువుల దగ్గర కోడులు కత్తిలు కట్టి ఆడిస్తున్నారు. కోడి పందాల సాంప్రదాయం అని అంటున్నారు. చెప్పినప్పటికీ కూడా ఆ సాంప్రదాయ ముసుగులో కోడి పందాల సాంప్రదాయ ముసుగులు అయితే గుండాట కూడా భయంకరంగా జోదం చెలరేగుతుంది. చాలా మంది జేబులు గొల్ల చేసుకుంటున్నారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా కోర్టు ఆంక్షలు కూడా బేఖాతరు చేశారు. ముందు రోజు మట్టుకు ప్రెస్ మీట్ పెట్టి అయితే ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ మాటలకే పరిమితమైనట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో అయితే మళ్ళా కోర్టుకు వెళ్లి ఆదేశాలతో పోలీసు శాఖ కోడి పందాలను ఆపుతుందని అనుకున్నప్పటికీ కూడా అదేమీ జరగలేదు. గతంలో ఏ మాదిరిగా జరిగినాయో పండగ 3 రోజులు కూడా కోడి పందాలు అదే రకంగా నిర్వహించారని మనకు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రేపు కాకినాడ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పర్యటన నేపథ్యంలో ఈ సంఘటనలు చూస్తుంటే కొద్దిగా ఆందోళనకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే రేపు కాకినాడలో ఉన్న గ్రీన్ కో సంబంధించి ఓపెనింగ్ కి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా రావడం చూస్తుంటే ఈ కోతవేడి దూరంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఏదైనప్పటికీ ఆందోళన అనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కోడి పందాలు బరిల దగ్గర అయితే ప్రభుత్వం పోలీసులు అయితే అటువైపు కన్నెత్తుకు చూడకపోవడం చూస్తుంటే ఇలాంటి చెదురుముదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కొట్లాట జరిగింది కాబట్టి ఎటువంటి ప్రాణహాని జరగలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఆ కొట్లాటకి ఏమైనా దారి తీస్తే అది మరింత ఉధృత పరిస్థితి నెలకొండే అవకాశం ఉండేది. దుర్గారావు, మరి ఇంత జరుగుతున్న పోలీసులు అక్కడికి వచ్చే ప్రయత్నం కానీ చేయలేదా? ఎవరిని అదుపులోకి తీసుకోలేదా? పోలీసులు అయితే కోడి పందాల బరుల వైపు కన్నెత్తి చూస్తలేదు. ఎందుకంటే స్థానిక అధికార నాయకులు ఒత్తిడి కావచ్చు, మరి ఇతర కారణాల చేత అయితే ఆ బరులు ఏ పోలీస్ బరి దగ్గర కూడా రావట్లేదు. ఏమైనా చెదురుముదురు సంఘటనలు జరిగితే అది అక్కడ ఉండే కోడి పందాల నిర్వాహకులకే బాధ్యత అని కూడా లోపాయకరంగా ఒప్పందాలు జరిగినట్టు టాక్ నడుస్తుంది. దానిలో భాగంగా కోడి పందాల దగ్గరికి వెళ్ళి ఏ పోలీసులు కూడా రావటం లేదు. ఏమైనా చెదురుముదురు సంఘటనలు జరిగితే అక్కడ ఎవరు నిర్వాహకులు ఉంటారో బౌన్సర్లు సెక్యూరిటీ ఉంటారు కాబట్టి వాళ్ళే ఆపే పనులు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కోడి పందాలు జరుగుతుంది. గ్రామంలో కోడి పందాలు నిర్వహించి అధికార పార్టీకి చెందిన గ్రామ పెద్ద అవుతారు కాబట్టి ఆ గ్రామస్తులే ఏమైనా చిన్న చిన్న గొడవలు అయినప్పుడు కూడా ఆ గ్రామస్తులే సద్దుమణిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. భాగంగా అందుకే పోలీసులు అటువైపు కన్నెత్తి చూస్తలేదు. రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ.